అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ చల్ల మిరపకాయలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి పెరుగన్నం, పప్పు, సాంబార్ రైస్తో తింటే అద్భుతంగా ఉంటాయి. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పావు కేజీ పొడుగ్గా ఉండే తెల్లటి పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇవి చల్ల మిరపకాయలకి బాగా సూట్ అవుతాయి. ముందుగా వీటిని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక పిన్నీస్ లేకపోతే ఒక చాక్ తీసుకొని ఒక్కో మిర్చిని మధ్యలో చిన్నగా ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టిన తర్వాత లోపల ఉన్న గింజల్ని జాగ్రత్తగా తీసేయాలి. ఇలా అన్ని మిర్చిలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు స్పైస్ లెవెల్స్ని బాగా తింటారు అనుకుంటే ఈ గింజల్ని కొన్ని ఉంచుకున్న ప్రాబ్లం లేదు. నేనైతే మొత్తం అన్నిటికీ ఇలా గింజలను తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కల్లుప్పు వేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే ఒక గ్లాస్ పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగుని నేను ముందుగానే మిక్సర్లో ఒకసారి బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఎలాంటి తురుకలు లేకుండా బాగా రావడానికి తీసుకున్నాను. అది ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి అంతా కల్లుప్పు కరిగి పసుపు అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకో చిన్న గ్లాస్ పెరుగు వేసుకోవాలి. మళ్ళీ 1.5 నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కల్లుప్పు వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పెరుగు మిశ్రమం చాలా బాగా రెడీ అవుతుంది. అలాగే మిరపకాయలకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఈ పెరుగు మిక్స్లో వేసుకోవాలి. చేతితో బాగా నొక్కుంటూ ప్రతి మిర్చికి పెరుగు పట్టేలాగా కలపాలి. తర్వాత గిన్నెను మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత ఈ మిరపకాయలను తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద లేదా ప్లేట్ మీద వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. నేను బాల్కనీలో ఆరబెట్టుకుంటున్నాను. మీరు టెర్రస్ మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటన్నిటిలో ఉన్న మజ్జిగ కింద కారకుండా అందులోనే ఉండిపోయేలాగా వీటిని తీసుకొని కవర్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా రోజంతా ఎండలో ఆరిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఈ మిరపకాయలను తీసుకొని అదే పెరుగు మిక్స్లో వేసుకోవాలి. మళ్ళీ నైట్ అంతా నానబెట్టాలి. మరుసటి రోజు మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని తీసుకొని పెరుగంతా కారిన తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి.
ఇలా రోజంతా ఎండలో ఆరిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఈ మిరపకాయలను తీసుకొని అదే పెరుగు మిక్స్లో వేసుకోవాలి. మళ్ళీ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వీటన్నిటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటికి పెరుగు మిక్చర్ బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. ఇలా వరుసగా 3 రోజులు చేస్తే మిరపకాయలకు చాలా మంచి రుచి వస్తుంది. అలాగే పెరుగు ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. 3 రోజులు ఇలా చేసుకున్న తర్వాత చివరిగా ఈ మిరపకాయలను మరో 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా బాగా ఎండబెట్టడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయి. తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు 1 ఇయర్ దాకా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 2 డేస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది. టూ డేస్ వీటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చల్లమిరపకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిసేపట్లో బాగా ఉబ్బి కరకరలాడుతూ రెడీ అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న చల్లమిరపకాయలను పెరుగన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు అన్నం, సాంబార్, రైస్ లేదా మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ పప్పన్నంలో తింటున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.